నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బాలామృతంతో చక్కని హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందుకోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఒక 10 జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 నుంచి 15 కిస్మిస్ని కూడా వేసుకొని ఈవెన్గా ఒకసారి కలుపుకుంటూ కిస్మిస్ అండ్ జీడిపప్పు బాగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఒక కప్పు బాలామృతం పిండిని వేసుకొని బాలామృతం పిండిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాలామృతం పిండిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఈ బాలామృతం పిండిని వేయించేటప్పుడు ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి. అలా సువాసన వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచిన నీళ్ళని ఒక 2 కప్స్ వేసుకోవాలి. ఎందుకంటే 1 కప్ బాలామృతం పిండిని తీసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 2 కప్స్ హాట్ వాటర్ తీసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా ఉండలు కడుతుంది. ఈ ఉండలని మెదుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా కుక్ చేసుకుంటుంటే వెంటనే గట్టిపడుతుందండి ఈ బాలామృతం. చూసారు కదా, ఇలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని మరొక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం నాకు ఒక 25 మినిట్స్ పట్టిందండి. స్టవ్ని అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ హల్వాకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఆల్రెడీ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నాను. షుగర్ అంతా ఇలా మెల్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. సో ఇప్పుడు మధ్య మధ్యలో ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని మరొక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. చూసారు కదా, చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. స్టవ్ను అయితే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటానికి ఇప్పుడు ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈవెన్గా ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతే అండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ స్వీట్ అనేది ఎవరికైనా పెట్టొచ్చు. చిన్నపిల్లలు అయితే ఈజీగా తినేస్తారు. ముసలి వాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఈజీగా మింగేస్తారు ఈ స్వీట్ని, అంత బాగా వస్తుంది. అలాగే నా ఛానల్లో మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.